ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జనవరి 31వ తారీఖు 2025 సంవత్సరం. దేవుని మహాకృపతో కొత్త సంవత్సరం అంటే నూతన సంవత్సరం 2025 సంవత్సరం అప్పుడే పాతబడిపోయింది. అంటే 30 రోజులు గడిచిపోయింది. దేవుని మహాకృప, ఆయనతోనే ఉందాం. నిన్న విజయవాడ హెచ్బి కాలనీలోని మాసిదోనియా గాస్పెల్ మినిస్ట్రీస్ వాళ్ళు పెట్టిన సదస్సులో నిజంగా ఏదో అంటారే అలాగా వాళ్ళకి జ్ఞానోదయం అయ్యిందో లేదో మరి. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో సేవకులని చెప్పే వాళ్ళందరూ 100కి 80% ఫేక్లే. ఈ విజయవాడ పరిసర ప్రాంతాల్లో సేవకుల సదస్సులో పాల్గొనే వాళ్ళంతా భూవ బ్యాచ్ ఎక్కువ. అందరు కాదు సుమా. నిన్న 10 గంటలకి రండిరా బాబు అంటే ఒక్కొక్కడు 11:30, 12:30 ప్రాంతానికి హాజరయ్యారు. అయితే నిర్వాహకులు చాలా గొప్ప పని చేశారు. అదేంటంటే ఉదయం 10:30 లోపుగా వచ్చిన వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళకి ఎర్ర స్లిప్ ఇచ్చారు. 10:30 దాటిన తర్వాత తెల్ల కాగితం మీద లేదా పసుపు కాగితం మీద నెంబర్లు రాసి వాళ్ళకి ఇచ్చారు. లాస్ట్లో 1:30, 2 అవ్వకముందే చాలామంది తినటానికి ఎగబడుతున్నారు. వాళ్ళు సేవకులేనండి. అంతా అన్యాయం, ఎక్కడ చూసినా ఘోరం. అయితే అందరికీ ఇది దైవికమైన పుస్తకాలు కొన్ని ఉచితంగా పంచారు. నిన్న ప్రసంగించిన ఆయన పేరు, హైదరాబాద్ నుండి విచ్చేసిన ఆయన పేరు కొమానపల్లి బెంజమిన్ జూనియర్ అంట. బాగానే ఉంది ప్రసంగం. అయితే 10:30 లోపుగా వచ్చిన వాళ్ళకి 200 ట్రాన్స్పోర్టేషన్ అంటే ఛార్జీలకి కానుక ఇచ్చారు కవర్లో పెట్టి. మిగతా వాళ్ళు ఏమంటే మేము దూరం నుండి వచ్చాం అది ఇదని ఏదో సోది చెప్పి బాదుకోవాలనుకున్నారు. నిర్వాహకులు అంతకన్నా తెలివైన వాళ్ళు. ఇదండి క్రైస్తవ్యంలో అన్యాయాల్ని చెడు పేరు తేవటానికి ఇలాంటి దరిద్రులు చాలామంది ఉన్నారు. ఎప్పుడు అలాంటి వాళ్ళు బాగా గుర్తు, వాళ్ళ పేర్లు చెప్పను కానీ, ఎందుకంటే మెజారిటీ ఎక్కువ. వాళ్ళు ఆ కాన్ఫరెన్స్కి వినే టైం కంటే తినే టయానికి వస్తారు. అంటే 12:30, 11:30, ఇంచుమించు 1 గంటకు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. అందరితో పాటు వెళ్దాం తీసుకుందాం అని వస్తుంటారు. వాళ్ళు ఉసూరుమని వెళ్ళారన్నమాట. దురాశ దుఃఖానికి చేయటంటే అదే. పోతే ఒక మాట ప్రస్తావించాలనుకుంటున్నానండి. అదేంటంటే దేశంలో ఏం జరుగుతుంది ఎవరు పట్టించుకోరా? పోలీసులంటే రక్షక భటులు అని చిన్నపిల్లోడి నుండి పెద్దోళ్ళ వరకు ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఏంటంటే ఆ అఘోరి విశృంఖలంగా తలవారు పెట్టి నరికేస్తాను, పొడి చేస్తాను అనడం, కొందరిని గాయపరచడం. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి? రక్షణకి. మరి హోమ్ మినిస్టర్ గారు కూడా మరి దాని విషయంలో చర్య తీసుకుంటున్నారో లేదో తెలియదు కానీ, ఏ రాష్ట్రం అయితే ఉంది, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, అమ్మనా బూతులు ఆ అఘోరి చేస్తుంది అనాలో చేస్తున్నాడు అనాలో తెలియదు. ఎందుకంటే వాడు 50-50. లేకపోతే మనకి మత ప్రచారం, మత మార్పిడి కోసం వాడు శ్రమ పడుతున్నాడని వీళ్ళు మురిసిపోతున్నారో తెలియదు. వాడి ఆగడాల్ని వాడు ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. అందరూ చోద్యం చూస్తూ ఊరుకున్నారు. అక్కడ స్త్రీల్ని కించపరిచే
ఎన్నో జరుగుతుంది, అత్యాచారాలు జరుగుతుంది. వాటికి దిక్కు దివాణం లేదు. మనము కాంక్రీట్ జంగల్లో ఉన్నామా, మనుష్య సంచారంలో ఉన్నామా? అప్పుడెప్పుడో గాంధీ గారు అన్నాడంట, స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా నడిచిన నాడు దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టని. అక్కర్లేదండి, పట్టవగలే ఘోరాలు, నేరాలు, అత్యాచారాలు జరుగుతుంది. నా మట్టుకు నేను దేవుని రాకడ చాలా సమీపంగా ఉందనేసి గట్టిగా ఘంటాపదంగా నమ్ముతున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన 41వ కీర్తన 13వ వచనంలో, యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడునుగాక, ఆమేన్. అవునండి, ఆయన అల్ఫా ఓమేగా, ఆదియు అంతమునై ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామి, సర్వవ్యాప్తి. ఆయన లేని చోటంటూ లేదు. పాపాలు, నేరాలు, ఘోరాలు చూస్తూ ఆయన ఎందుకున్నాడో ఆయన లెక్కలు ఆయనకు ఉన్నాయి. ఆయన రాకడ చాలా దగ్గరకు ఉంది. కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు తక్కువగా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈ దరిద్రులు బైబిల్ పట్టుకొని ఉదర పోషణ, పొట్టతిప్పల కోసం సదస్సుల్లో పాల్గొంటారు. వాళ్ళ బతుకులు చూడాలంటే ఆ భోజనాలు, ప్రేమ విందు దగ్గర చూడాలి. ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటారు, ఎగబడుతుంటారు. దీనికోసమే మేము బ్రతికి ఉన్నాము అన్నట్టుగా చేస్తారు. చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి వాళ్ళు క్రైస్తవ్యానికి చండాలపు పేర్లు తెస్తున్నారు. ఏదైనా కానీ దేశం అశాంతిగా అల్లకల్లోలంగా ఉందనేది మాత్రం స్పష్టంగా ఉంది. దేవుడు శాశ్వతమైన కృపతో మనల్ని ప్రేమించినప్పుడు మనం ఆయన్ని కూడా శాశ్వతంగా ప్రేమించాలి. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప, అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి. అవునండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. యోహాను 3:16 అనుకుంటా. మనం ఆయన్ని ప్రేమించట్లా, దేవుడే మనల్ని ప్రేమిస్తున్నాడు. లేకపోతే సేవకుల సదస్సు పేరిట అక్కడ అంతా దుర్మార్గులు, వాళ్ళు దుర్మార్గులే. మరి 1 గంటకి రావడం, క్రమశిక్షణ లేని వాళ్ళు వీళ్ళు సేవకులా? నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, ఆమేన్. నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటివే, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటివే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనులే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనులే, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప.
పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినా, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను వీడదాని అభయమిచ్చితివి, నా కృప నిన్ను వీడదాని అభయమిచ్చితివి, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప. ప్రభువా, నిన్ను పెదవులతో ప్రార్థించేవాళ్ళ, హృదయపూర్వకంగా ప్రార్థించేవాళ్ళ కాదు ప్రభువా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని చెప్పావు ప్రభా. స్తోత్రం నైనా, స్తోత్రం ప్రభా. వీడియో ద్వారా, మై స్టేటస్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను కాపాడు ప్రభా. వాళ్ళకి ఎలాంటి అనారోగ్యాలు, అశాంతి, శోధనలు రాకుండా కాపాడు ప్రభా. అయ్యా, పేరు పేరున వాళ్ళని జ్ఞాపకం చేసుకో ప్రభా. సహోదరి స్వర్ణలత, నీ నుండి కోరినవన్నీ నెరవేర్చు ప్రభా. బి సుజాత ప్రభా, ఆమె బస్టాండ్ పాలయ్యి బాధలు అనుభవిస్తుంది. తల్లిదండ్రులు వృద్ధులయ్యి నీ కర్మ, నీ బతుకు నువ్వు బతుకు అంటున్నారు. వీడియో ద్వారా వాళ్ళ మరిది, ఆమె మరిది చెల్లెలు చూస్తున్నారు ఈ వీడియోలు. ఆమె ఒక అనాథగా ఉండడం చాలామంది లోకుగా చూస్తున్నారు. ఆటో వాళ్ళు, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళంతా. ఆమెను కాపాడు ప్రభువా. నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన దేవ, ఆమెను కాపాడు ప్రభువా. అఘోరి ఆగడాలని ప్రభువా నీకు ఒప్పగిస్తున్నాను ప్రభువా. అయా, నీవు శాంతికి ప్రతినిధివి ప్రభువా. దీర్ఘశాంతుడైన దేవుడివి ప్రభువా. అల్లకల్లోలంగా భారతదేశంలో కకావికలం చేస్తున్న అఘోరిని జ్ఞాపకం చేసుకుని ఆ ఆగడాల్ని ప్రభువా ఆపివేయి ప్రభువా. స్తోత్రంనైనా. మంటి మురళి, అతను ఇంకా లోతుగా నిన్ను తెలుసుకోవటానికి సహాయం చేయి. అతని ప్రార్థన ఆలకించు. సహోదరుడు పి డేవిడ్ గారి యొక్క ప్రతి అవసరం నెరవేర్చు. ఇంకా ప్రభువా, నిమ్మికి శోధనల నుండి, ప్రతి విధమైన బాధలు, బలహీనతల నుండి, గ్యాస్ నుండి రక్షించి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు ప్రభువా. షేక్ ఆయూబ్, అతను వీడియోలు చూస్తున్నాడు. అతను రక్షణ పొందాలి ప్రభువా. సత్యం తెలుసుకోవాలి. అతనికి మారు మనసు దయచేయి ప్రభువా. స్తోత్రంనైనా, స్తోత్రంనైనా. కుప్పిలి లక్ష్మణను ప్రభువా, అయా విగ్రహారాధన నుండి, బంధకాలు, కట్ల నుండి రక్షించి అతన్ని విశ్వాసిగా మార్చు ప్రభువా. స్తోత్రంనైనా, స్తోత్రం, 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 స్తోత్రం. అదేవిధంగా గోవింద స్వామి అతని కుటుంబాన్ని, రాము మురుగేశన్ అతనితో పాటు అతని కుటుంబాన్ని, కె రవిని అతనితో పాటు అతని కుటుంబంలో అందరినీ, శివ అతని కుటుంబంలో ప్రతి ఒక్కరిని, అదేవిధంగా ఈ మతోన్మాదులైన వాళ్లను రక్షించు ప్రభువా, రక్షించు ప్రభువా. యేసు అనగా రక్షకుడు, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రభువా, నీ మహిమ తెలుసుకోవడానికి ఒక్క అవకాశం ప్రభువా. వాళ్ళని రక్షించు ప్రభువా. అయ్యా వాళ్ళ జ్ఞాన నేత్రాన్ని తెరిచి ప్రభువా, సత్యం తెలుసుకోవటానికి వారికి సహాయం చేయి ప్రభువా. మా దేశాన్ని శాంతి సమాధానంగా మార్చు ప్రభువా. అయా, నాయకులకు స్వార్థం అనేది లేకుండా వాళ్ళు మంచి జ్ఞాన వివేకాలతో దేశాన్ని పరిపాలించినట్లు సహాయం చేయి ప్రభువా.
దేశ సరిహద్దుల్లో దేశం కోసం అహర్నిశలు శత్రు సైన్యాలతో పోరాడుతున్న మా భారత జవాన్లు, సైనికాధికారులు ప్రతి ఒక్కరిని ప్రభువా దీవించు. వారికి మంచి ఆరోగ్యం వాతావరణాన్ని వారికి అనుకూలపరచు. వారి కుటుంబాలని దీవించు. అఘోరి విషయంలో ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్న పోలీసు అధికారులకు వాళ్ళ బాధ్యతను జ్ఞాపకం చేయి ప్రభా. స్తోత్రం నైనా, స్తోత్రం ప్రభా. నిప్పు లేకుండా పొగరాదు అన్నట్టు అఘోరి వెనకాల ఎవరు ఉన్నారు కానీ వాళ్ళను కూడా ప్రభా దుర్గుణాలు, దురాలోచనలు, దురాత్మ శక్తుల నుండి రక్షించి ప్రభా. ఈ రోజు వరకు ఈ 31 రోజులతో 2025వ సంవత్సరం జనవరి నెల 31 రోజులు పూర్తి అయింది ప్రభా. రేపు ఫిబ్రవరి 1వ తారీఖుని ఆశీర్వదించి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరి పాలిటి దీవెనకరంగా ఫిబ్రవరి నెలను మార్చు ప్రభా. యేసు నామములో మా దేశాన్ని ఆశీర్వదించి శాంతి సమాధానంతో ఉంచమని నిండు మనసుతో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా ఎడ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది క్రియలన్నిటికీ అనంత నాశనం కలుగునుగాక. ప్రభు యేసుక్రీస్తు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వే జనా సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ యూ. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్.